దిశ పేపర్ తీద్దాం. దిశలో వచ్చినటువంటి విషయాన్ని ఒక్కసారి చూద్దాం. ఇగో పెద్ద ఒక మంచి గమ్మత్తైనటువంటి విషయం జరిగింది. మంచిది, చెడ్డది అది. దొంగలు మామూలుగా దొంగతనం చేసి బైక్ మీద, కారు మీదనో, ట్రైన్కో దేనికో పారిపోతుంటారు. కానీ ఇక్కడ కొత్త వింత ఘటన జరిగింది. ఏంది ఒకసారి చూద్దాం. కేసు వివరాలు డీసీపీ, ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి వివరించింది నిన్న ప్రెస్ మీట్. రైలులో వచ్చి విమానంలో ఎస్కేప్ అట. ట్రైన్లో వచ్చిర్రు, దొంగతనం చేసిర్రు. దొంగతనం చేసి ఆ సొమ్ముతోటి ఫ్లైట్ బుక్ చేసుకొని ఫ్లైట్ ఎక్కి పోయిరట. వింతగా ఉంది. దొంగలు ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయారు. ఒక్కసారి చూద్దాం. రూపాయలు 9 లక్షలతో ఉడాయించిన ముఠ, వారంలోనే కేసును ఛేదించిన పోలీసులు. రాజస్థాన్ షట్టర్ లిఫ్టింగ్ గ్యాంగ్ అరెస్ట్ అట. ఏం జరిగింది చూద్దాం ఒకసారి. హైదరాబాద్లోని కోటి ప్రాంతంలో గుజరాత్ గలీలో మొబైల్ షాప్ షట్టర్ లిఫ్టింగ్ చేసి 9 లక్షలు కొట్టేసిన చోరీ కేసును హైదరాబాద్ సుల్తాన్ బజార్ పోలీసులు ఛేదించారు. అంటే మొన్న చూసినాం మనం, ఒక 5 రోజుల కింద కోటిలోని ఒక మొబైల్ షాపులో ఆ షట్టర్ ఎత్తి దాంట్లో ఉన్నటువంటి డబ్బులు దోసుకుపోయింది. ఆ కేసుకు సంబంధించి ఈ వివరాలు, వాళ్ళు ఎట్లా వచ్చారు, ఎట్లా దొంగతనం చేసారు, ఎట్లా ఫ్లైట్ బుక్ చేసుకుని వెళ్ళిపోయారు అనేటువంటి విషయాన్ని ఒకసారి చూద్దాం. ఈ చోరికి పాల్పడ్డ రాజస్థాన్కు చెందిన 6 సభ్యుల ముఠాను సోమవారం అరెస్టు చేశారు. ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి సుల్తాన్ బజార్ ఏసీపీ మట్టయ్యతో కలిసి వివరాలు వెల్లడించారు. సుల్తాన్ బజార్ హనుమాన్ టెకిడీకి చెందిన మసరార్ రామ్ దేవసి కోటి గుజరాత్ గలీలో మహాలక్ష్మి మొబైల్స్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 4వ తేదీన తన షాపులో చోరీ జరిగిందని సుమారు రూపాయలు 9 లక్షలు పోయాయని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు 150 కెమెరాలను విశ్లేషించారు. దిల్సుఖ్నగర్లోని హానెస్ట్ లాడ్జీ రిజిస్టర్ను పరిశీలించగా ఓ అనుమానితుడి లింకు దొరికింది. మాజీ ఉద్యోగి చోరీకి ప్లాన్ అట. రాజస్థాన్ జాలోర్కు చెందిన పారాసరాం హైదరాబాద్కు వలస వచ్చి దిల్సుఖ్నగర్లో P&T కాలనీలో మొబైల్ షాపు నిర్వహిస్తున్నాడు. అంతకుముందు పారాసారాం మహాలక్ష్మి మొబైల్లో పనిచేసిండు. ఏదైతే దొంగతనం జరిగిందో ఆ షాపులో పనిచేసిండు. ఆ షాపు ఓనర్ ఎప్పుడు డబ్బులు ఇంటికి తీసుకుపోడట. ఎన్ని వచ్చినాయో అన్నీ ఆ షాపులోనే పెట్టి పోతారట. అందులో పనిచేసేటువంటి వ్యక్తి చూసి ఎట్లయినా ఇలా దొంగతనం చేయాలని ఆ షాపులో ఉండి దొంగతనం చేస్తే బాగుండదు, షాప్లోనే ఉండి పని చేసుకుంటూ దొంగతనం చేస్తే బాగుండదు కాబట్టి ఆ షాపులో పని మానేసిండు. దొంగతనం చేయడం కోసం పని మానేసిండు. రాజస్థాన్కు చెందిన జైసారాంతో కలిసి చోరీకి ప్లాన్ చేసిండు. జైసారాం రాజస్థాన్కు చెందిన నాగాజీరాం, లీలారాం, లక్ష్మణ్ రామ్, జబరారాంలతో కలిసి శనివారం ఉదయం హైదరాబాద్ వచ్చాడు. ఆ తర్వాత పారాసారాంను కలిసి దిల్సుఖ్నగర్లోని హానెస్ట్ లాడ్జిలో రూమ్ తీసుకున్నారు. అదే రోజు ఆటోలో గుజరాత్ గల్లీకి వచ్చి రెక్కి నిర్వహించారు. ఆదివారం అర్ధరాత్రి 1:20 షట్టర్ లిఫ్ట్ చేసి 9 లక్షలు తీసుకుని లాడ్జికి వెళ్లారు. అనంతరం శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడ అహ్మదాబాద్ విమానం ఎక్కారు. అక్కడి నుంచి సూరత్కి వెళ్లి డబ్బులను అందరూ పంచుకున్నారు. మరోసారి ఈ ముఠా హైదరాబాద్కు రావడంతో సోమవారం అరెస్ట్ చేశారు. ఈ ముఠాను పట్టుకున్న పోలీసు అధికారులు, సిబ్బందిని డీసీపీ విచిత్రం. ట్రైన్లో వచ్చిర్రు, లాడ్జి తీసుకున్నారు, రెక్కి నిర్వహించారు, దొంగతనం చేసిర్రు. దొంగతనం వచ్చిన సొమ్ము 9 లక్షలు తీసుకొని ఫ్లైట్ ఎక్కి అహ్మదాబాద్ పోయారు. ఆంచల్ సూరత్కు పోయి పైసలు పంచుకుర్రు. మళ్ళీ ఇంకో షాపును దొంగతనం చేయడానికి వచ్చి పట్టుబడ్డారట. దొంగలు కూడా ట్రెండ్ మార్చిర్రు.